ఒకప్పుడు దేశాన్ని భయపెట్టిన ఆ దెయ్యం మళ్ళీ వస్తుందా? మళ్ళీ మన వీధుల్లో బలహీనమైన కాళ్లతో నడిచే పిల్లలు కనిపిస్తారా? మన గర్వంగా చెప్పుకునే పోలియో రహిత భారత్ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రమాదానికి దగ్గరవుతోందా? ముందుగా ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 11 ఏళ్ల క్రితం భారత్ ఒక అద్భుతాన్ని సాధించింది. శతాబ్దాలుగా చిన్నారుల నవ్వులను నిలువరించిన పోలియో అనే శత్రువును దేశం తన భూభాగం నుంచి పూర్తిగా తరిమేసింది. అది ఒక ప్రజారోగ్య విజయగాథగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. పోలియో వ్యాధి కారణంగా వంకరగా నడిచే పిల్లలు, బలహీనమైన కాళ్లతో కదల్లేని చిన్నారులు, వీధుల్లో స్లేట్లపై రాయడం నేర్చుకుంటూ కన్నీటి చారలతో చిరునవ్వులు పంచిన ఆ బిడ్డలు మన జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. ఆ రోజులు మెల్లగా మరిచిపోయాయి. రోడ్లపై తిరిగే వ్యాక్సినేషన్ బృందాలు, బ్లూ కూలర్ బ్యాగులు మోసుకున్న ఆరోగ్య సిబ్బంది, ఇంటి తలుపు దగ్గర నిలబడి చిన్నారికి 2 చుక్కలు వేస్తూ తల్లిదండ్రుల కళ్లల్లో వెలిగిన ఆశ లాంటివి మన విజయగాథలోని మధురమైన దృశ్యాలు. భారత్ చివరి పోలియో కేసును 2011లో నమోదు చేసింది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అది ఒక కొత్త యుగానికి ఆరంభం. కానీ ఇప్పుడు ఆ విజయానికి వెనుక నిలిచిన రక్షణ వ్యవస్థ క్రమంగా బలహీనమవుతుందనే భయం వైద్య నిపుణుల్లో పెరుగుతోంది. నేషనల్ పోలియో సర్వేలెన్స్ నెట్వర్క్ అంటే దేశవ్యాప్తంగా వ్యాధులను గమనించే ఆ పెద్ద వ్యవస్థను ప్రభుత్వం దశల వారీగా తగ్గించాలనే నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్రాల సంఖ్య దాదాపు 250. వచ్చే సంవత్సరానికి వాటిని 190కు తగ్గించబోతున్నారు. 2027 నాటికి అది 140 కేంద్రాలకు చేరొచ్చని చెప్తున్నారు. ఈ నిర్ణయం కేవలం బడ్జెట్ తగ్గింపుగా కనిపించొచ్చు, కానీ వైద్య నిపుణుల దృష్టిలో ఇది ఒక ప్రమాదకరమైన ఆట. పక్కన ఉన్న పాకిస్తాన్లో ఈ సంవత్సరం 30కి పైగా పోలియో కేసులు నమోదయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా వైరస్ ఇంకా తిరుగుతోంది. వైరస్కు సరిహద్దులు ఉండవు కదా. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ దేశాల మధ్య ప్రయాణిస్తూ ఉంటారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల వైరస్ మళ్లీ మన నేలపై అడుగుపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెట్వర్క్ కేవలం ఒక భవనం కాదు. ఇది శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది, ఫీల్డ్ వర్కర్లు, డేటా సేకరణ బృందాల టీమ్గా చెప్పొచ్చు. వారు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరిస్తూ ఉంటారు. వాటిని పరిశీలిస్తారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యాధి తలెత్తితే వెంటనే హెచ్చరికలు పంపిస్తారు. ఈ వ్యవస్థే భారతదేశానికి కనిపించని కవచం. ఈ నెట్వర్క్ కేవలం పోలియోను మాత్రమే కాదు, మీజిల్స్, రుబెల్లా, డిఫ్తీరియా లాంటి ఇతర వ్యాధులను కూడా గమనిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సీవేజ్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించడం ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించే ముందు వైరస్ ఉనికిని గుర్తిస్తుంది. కుంభమేళా లాంటి 1 కోటి మందికి పైగా పాల్గొనే వేడుకల్లో ఈ పరీక్షలు ఎంతో కీలకంగా నిలుస్తాయి. నిజానికి ఒక వ్యాధి పుట్టి వ్యాపించే వరకు గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఆలస్యం ప్రాణాలు కోల్పోవడానికి దారితీస్తుంది. పోలియో వ్యాధి మళ్లీ రాకపోయినా వ్యాక్సిన్ మూలంగా ఏర్పడే కొత్త వైరస్ రకాలు ఎక్కడైనా ఉద్భవిస్తే అవి మన దేశంలోకి రావడం కేవలం సమయ ప్రశ్న మాత్రమే. కోవిడ్ మహమ్మారి మనకు ఒక కఠిన పాఠం నేర్పింది. వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ వ్యవస్థను బలంగా ఉంచడం అనేది ఎంత అవసరమో మనం అప్పుడే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పాఠాన్ని మరచిపోయినట్లు కనిపిస్తుంది. పోలియో సర్వేలెన్స్ నెట్వర్క్ మూసివేయడం అంటే ఆ భద్రతా గోడను కూల్చడం లాంటిది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం ఓడించిన శత్రువు మళ్లీ తలుపు తడితే యావత్ ఇండియా మొత్తం ప్రమాదంలో పడినట్టే లెక్క. ఇది మరిచిపోవద్దు.